సపోజ్ దిస్ ఈజ్ ఏ పాయింట్. ఇక్కడ నేను పాయింట్ తీసుకున్నానమ్మా. పాయింట్ కనపడుతుందా? సపోజ్ పి అనే పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి లైన్ ఒకటి తీసుకుంటున్నా. సో దిస్ ఈజ్ ద లైన్. ఈ లైన్ వచ్చేసరికి నేనేం తీసుకుంటున్నా అంటే ద నేమ్ ఆఫ్ ద లైన్ ఈజ్, వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లైన్? లైన్ ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ ఏంటి తెలుసా? లైన్ అంటే ఎలా తీసుకుంటాం? ax plus by plus c is equal to 0. This is the line. Okay. So now we are going to find the distance of this point. ఈ పాయింట్ సపోజ్ x1 కామా y1 తీసుకుంటే ఈ పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ p ఫ్రమ్ ది లైన్. ఈ పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్ అంటే ఆల్వేస్ మనం ఎలా మెజర్ చేస్తాం? కరెక్ట్ గా పర్పెండిక్యులర్ గా డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. దీన్ని ఏమంటాం అంటే డిస్టెన్స్ అంటాం. సో ఎక్కడి నుంచి ఎక్కడికి? p నుండి లైన్ కి డిస్టెన్స్. p మీన్స్ పాయింట్, లైన్ మీన్స్ దిస్ ఈస్ ద లైన్ ఈక్వేషన్. సో ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. డయాగ్రామ్ లో డిస్టెన్స్ అంటే ఏమవుతుందంటే దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు లైన్. పాయింట్ కి లైన్ కి డిస్టెన్స్. అంతకుముందు మనం ఏం చేసాము అంటే 2 పాయింట్స్ ఇచ్చాడు. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫైండ్ చేసాం. అది డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ పాయింట్. ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ లైన్ కి పాయింట్ కి డిస్టెన్స్ ఈ ఫార్ములా ఉంటుంది. ఓకే. సో ఏంటి ఇక్కడ మనం రాసేది ఫార్ములా? ఇక్కడ వచ్చేసరికి ద డిస్టెన్స్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ద డిస్టెన్స్ ఆఫ్ p అంటే పాయింట్ అన్నమాట. p x1 కామా y1 ఫ్రమ్ ద లైన్. ఫ్రమ్ ది లైన్ అంటే దాని ఈక్వేషన్ తో డినోట్ చేస్తాం. లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్, దాని ఫార్ములా ఏంటి అంటే మాడ్యులస్ ఆఫ్ అని చెప్పి సింపుల్ గా మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ పాయింట్ ని ఈ లైన్ లో రాయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో రాయండి. రాసి చెప్తే ఏమవుతుంది ఇప్పుడు మీకు? a x1 ప్లస్ b y1 ప్లస్ c బై అని చెప్పి స్క్వేర్ రూట్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఎంత ఉందో చూడండి. వాట్ ఈస్ ద x కోఎఫిషియంట్ ఇన్ దిస్ వన్? a. y కోఎఫిషియంట్ ఏముంది? b. ఈ రెండింటిని సమ్ చేసి స్క్వేర్ చేయండి. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ది లైన్. ఓకే. డిస్టెన్సెస్ చాలా టైప్స్ ఉంటాయమ్మా మనకి. ఒక పాయింట్ కి లైన్ కి డిస్టెన్స్ ఇప్పుడు నేను చెప్పింది ఇది. ఓకే. సో ఇది కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. డయాగ్రమాటికల్ గా ఎలా ఉందనేది మెయిన్ గుర్తుంచుకోండి. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఏ పాయింట్ అండ్ లైన్ డిస్టెన్స్ అన్నమాట. మెయిన్ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్. పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, అది డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తాయి. మనకి ఫార్ములామేటిక్ గా హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ ది లైన్ అంటే ఇది ఫార్ములాలో మనకు తెలియాలి. ఫార్ములాలో మనం యూజ్ చేయాలి. రెండు ఇంపార్టెంట్. మీకు డయాగ్రమాటిక్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం, డయాగ్రామ్ లేకుండా ఎలా రిప్రజెంట్ చేస్తాం అన్నీ తెలియాలన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సర్కిల్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నేను ఒక సర్కిల్ దాన్ని కన్సిడర్ చేస్తున్నా. ఓకే, సపోజ్ దిస్ ఈస్ ద సర్కిల్ తీసుకున్నాను. సర్కిల్ అంటే ఏముంటుంది? దీనికి సెంటర్ ఒకటి ఉంటుంది. సెంటర్ సి అనుకున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకోటి ఒక టాంజెంట్ దాన్ని తీసుకుంటున్నాను నేను. టాంజెంట్ అంటే తెలుసు కదా. టాంజెంట్ అంటే ఏం చేయాలి? సర్కిల్ ని టచ్ చేస్తూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాంజెంట్ దాన్ని ఇలా తీసుకుంటున్నాను. దిస్ ఈస్ ద టాంజెంట్. ఓకే, టాంజెంట్ అంటే టచ్ చేసింది కదా. సో ఇప్పుడు సర్కిల్ కి టాంజెంట్ ని టచ్ చేసినప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది అని చెప్తున్నాను. ఈ పాయింట్. ఓకే, ఇది పాయింట్. దిస్ ఈస్ ద టాంజెంట్ ఎట్ ది పాయింట్ పి. వాట్ ఈస్ దట్? టాంజెంట్ ఎట్ ద పాయింట్ పి టు ద సర్కిల్ s is equal 0. ఇది సర్కిల్ s is equal to 0. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. సి అంటేనేమో సెంటర్ అమ్మ. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇదేంటిది? టాంజెంట్. సరే, టాంజెంటో కాదో తర్వాత చూద్దాం. టాంజెంట్ ఇది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు సర్కిల్ ని రిమూవ్ చేస్తున్నా. జాగ్రత్త చూడమ్మా. సర్కిల్ ని తీసేస్తున్నా. ఇప్పుడు నేనేమన్నా అంటే సెంటర్ నుండి టాంజెంట్ కి డిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పండి. ఏం చేస్తే వస్తుంది చెప్పండి.
సిపి, C2P కదా. ఓకే గుడ్. ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్టెన్స్ అది? సెంటర్ టు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా. ఓకే మీరు చెప్పింది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఓకే. బట్ మనం యాక్చువల్గా ఎక్కడ ఫైండ్ చేస్తాం? సెంటర్ నుంచి లైన్ కి డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. లైన్ అంటే టాంజెంట్ ఇక్కడ. ఓకే సెంటర్ టు ఏమవుతుంది? టాంజెంట్ డిస్టెన్స్ అన్నమాట. డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ టు టాంజెంట్ అన్నమాట. ఇది డయాగ్రమాటిక్ గా అయితే ఇది. ఓకే ఇప్పుడు నేనేం చేస్తున్నా, మళ్ళీ సర్కిల్ ని డ్రా చేస్తున్నా. సర్కిల్ వచ్చేసింది. సో ఇందాక మీరు చెప్పారు సి నుండి పి అంటే, సిపి అంటే యాక్చువల్గా పి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాబట్టి సిని పిని జాయిన్ చేస్తే ఏం చెప్పారు? దట్ ఈస్ ద డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనమాట అది. ఓకే సిపి ఈస్ ద డిస్టెన్స్. ఎక్కడి నుంచి? డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఫ్రమ్ టాంజెంట్. ఓకే అంటే టాంజెంట్ అంటే లైన్ అనమాట. సో దీని ఫార్ములా ఏమవుతుంది? టాంజెంట్ లైన్ ఇచ్చాడు అనుకోండి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని టాంజెంట్ ఇస్తే, సో మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఇది అవుతుంది. ఇది మీరు యూజ్ చేసే ఫార్ములా. ఓకే సిపి అంటే ఇది వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక్కొక్కటి తీసేస్తున్నా. జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడే కాన్సెప్ట్ మీకు. నేను లైన్ తీసేసా, పాయింట్ని కూడా తీసేసా. ఇప్పుడు సిపి అంటే ఏమవుతుందో చెప్పండి. సి నుండి పికి డిస్టెన్స్ ఏంటి? ఇప్పుడు సర్కిల్ని యూజ్ చేసుకొని చెప్పండి. రేడియస్. గుడ్. ఇప్పుడు మీకేమైంది? సిపి అనేది దేనికి ఈక్వల్ అయింది? ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం? డి అనుకున్నాం. అర్థమైందా? ఇందాకైతే మనం సర్కిల్ తీసేసి చూస్తేనేమో ఇది వచ్చేసింది. సిపి అంటే ఇది వచ్చేసింది. ఓకేనా? అది డి అనుకున్నాం. అది దాని ఫార్ములా ఇది. అదే ఇప్పుడు మనం లైన్ని తీసేసి చూస్తే ఆ సిపిని ఏమైంది? ఆర్ అయింది. ఇది ఎప్పుడు అంటే మనం తీసుకున్నటువంటి సర్కిల్ ఉంది చూసారా, ఈ సర్కిల్ కి ఈ లైన్ అనేది టచ్ చేస్తే ప్రాపర్టీ ఏంటంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు ది టాంజెంట్ లైన్. ఓకే ఇది ప్రాపర్టీ. మనకేంటంటే ఈ ప్రాపర్టీ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ఒక లైన్ ఇస్తాడు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక లైన్ ఇస్తాడు, అండ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఒక సర్కిల్ ఇచ్చేసి షో దట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 టచెస్ ద సర్కిల్ అంటాడు. ఓకే అంటే ఈ లైన్ అనేది సర్కిల్ ని టచ్ చేసిందని ప్రూవ్ చేయమంటాడు. చేయడానికి కండిషన్ తెలియాలి కదా మనకి. సో వాట్ ఈస్ ద కండిషన్? S is equal, sorry, R is equal to D is the condition. Okay, what is the condition? This one, D. Why should we use this condition? Given line touches the circle. Okay, given line touches the circle, then condition is R is equal to D. Given line touches the circle. Touches the circle mean enti? Tangent anamata. Given line is the tangent aina, touches the circle aina, manaku gurtu ravalsina property enti? R is equal to D, where R is the radius. So you know that how to find the radius anedi. Mari D ante entidi? Distance of a center to the లైన్ అనమాట. ఇది డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది, ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే అర్థమైందా మనకి? ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా రాస్తున్న పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుంటే దాన్ని ఏమనుకుంటున్నాం? యాక్చువల్గా p కదా మనం అనుకునేది, దాన్ని సమ్ h కామా k అనుకున్నాం. మళ్ళీ h కామా k అంటే సెంటర్ అనుకోవద్దమ్మా, జస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ చేసేటప్పుడు ప్రాసెస్ చెప్తున్నా. సో లెట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ h కామా k అనుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది? సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ద ఏమవుతుంది? ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆఫ్ సెంటర్ టు ద లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై. అంటే మనకి ఏమి ఇచ్చాడో ఆ లైన్ అనమాట. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ప్రాపర్టీ ఏంటంటే h మైనస్ x1 బై a is equal to k minus y1 by b is equal to minus of simply ax1 plus by1 plus c by a square plus b square. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉండదు, a square plus b square. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే why should we use this one? Actually this can be used to find the foot of the perpendicular, but here
we can use here, this is the formula to find the point of contact of the circle and tangent. Tangent circle ki point of contact find cheyadaniki ikkada ee formula use chestam because of the point of contact. If you observe that here the point of contact of the tangent and circle is the foot of the perpendicular of C on this line. Okay, so ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అర్థమైందా? సో వాట్ ఐ ఆమ్ సేయింగ్ హియర్, వాట్ ఈస్ ద కండిషన్, ఏమేం చెప్పాను చెప్పండి ఇప్పుడు. ఓకే, let's start the problem here. First of all, read the given problem carefully. Show that the line so and so will be given. This is the line touches the circle. So one line will be given and one circle will be given. What we have to show that this is the tangent to the circle. Tangent anna touches the circle anna rendu okate. After that what we have to find, and find the point of contact. That's we have to find out here. Okay, so if you observe the given problem, you have to take the diagram, rough diagram here. Suppose this is the circle, you have to take. Next వచ్చేసరికి ఏంటి అంటే దీనికి ఒక టాంజెంట్ ఒకటి డ్రా చేయండి. ఇది లైన్ టచ్ అవుతుందంటే ఇది ఇలా ఫామ్ చేస్తాం. ఇదైతే ఇక్కడ డయాగ్రామ్లో మీకు క్లియర్గా కనపడుతుంది. సో ఇది సెంటర్. ఎప్పుడైతే మనకి లైన్ టచ్ అయిందో ఇక్కడ నుండి ఈ లైన్ మీదకి డిస్టెన్స్ ఉంది కదా, ఇది వచ్చేసరికి ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అవుతుంది. అదే రేడియస్, అదే డి అవుతుంది. So that is the property. So we have to find first of all radius, after that d. Okay, so first మనం ఏం తీసుకోవాలి, given circle తీసుకోండి. x square plus y square minus 3x plus 7y plus 14 is equal to 0. టచ్ అవుతుందంటే ప్రాపర్టీ రఫ్ లో ఇక్కడ మీకు ఇది మైండ్ లో ఉండాలి. r is equal to d is the property. So for that we need to find the r value first. ఆర్ వాల్యూ ఫైండ్ చేయండి. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలని చెప్పానమ్మా మీకు సింపుల్గా. ఆర్ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ సెంటర్ ఫైండ్ చేయండి. ఓకే, సో ఈజ్ ఇట్ ఇన్ జనరల్ ఫార్మ్ ఆర్ నాట్? సో దిస్ ఈజ్ ఇన్ జనరల్ ఫార్మ్. సో డైరెక్ట్లీ హౌ మచ్ ద సెంటర్ హియర్? -7/2. హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? గుడ్. రేడియస్ ఫార్ములా రాయండి. యాక్చువల్గా అయితే ఇది -g-f అని రాస్తాం సెంటర్. నేను అదేం రాయలేదు, డైరెక్ట్గా g² + f² - c రాసి ఏమని రాస్తున్నాం ఇప్పుడు మనం డైరెక్ట్లీ g మీన్స్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ -7/2 హోల్ స్క్వేర్ మైనస్ c అంటే ఎంత ఉందో చెప్పండి, 14. ఓకే, సో నౌ యూ కెన్ సింప్లిఫై హియర్. 9/4 49/4 minus 14, that is equal to, if you doing the LCM here, LCM is the 4, 9 plus 49 minus 14, finally 58 minus 14 ఎంత అవుతుంది, 44 అంతేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు 44/4 అవుతుంది. ఓకేనా? సో 4 ones 4 11s. ఓకే, అర్థమైందా ఇది? So finally what do you get here? R is equal to enta? Therefore R is equal to √11 unit. Okay na? Sorry, R value ఒకసారి చూడమ్మా. 58 సారీ 14 కాదమ్మా, అక్కడ LCM చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ 56 కదా వచ్చేది మనకి. 14 4s are ఓకే 56 అవుతుంది. 56. సో టోటల్లీ ఏమవుతుంది, ఇందాక వచ్చింది ఎంత, 58 - 56 అంటే ఎంత, 58 - 56 వాల్యూ ఈజ్ ద 2, దట్ ఈజ్ √2/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 1s 2 2s are, దట్ ఈజ్ √1/2 అవుతుంది. సో ఫైనల్లీ యూ హ్యావ్ టు రైట్ హియర్ 1/√2 రాయొచ్చు దాన్ని, 1/√2. దిస్ ఈజ్ ద ఆర్ వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, డి ఫైండ్ చేయాలి కదా. సో డి ఫైండ్ చేయడానికి గివెన్ లైన్, మనల్ని టాంజెంట్ అని ప్రూవ్ చేయమన్న లైన్ ఏంటో తీసుకుంటున్నాం. గివెన్ లైన్ వచ్చేసరికి x + y + 1 = 0 తీసుకున్నాం. తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు మనం, therefore d is equal to ఏం రాయాలి, ఎక్కడి నుంచి, డిస్టెన్స్, d ఫర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, సెంటర్. సెంటర్ ఏంటి, c ఏంటిది
3/2 కామా -7/2 సెంటర్ నుంచి టు ద లైన్, ఈ లైన్ని 1 అనుకోండి, ఇక్కడికి డిస్టెన్స్. మనకు ఫార్ములా గుర్తుంది కదా, ఫార్ములా అయితే రాయండి డైరెక్ట్గా. mod ax1 + by1 + c బై √a² + b² ఫార్ములా అందరికి రావాలి. సో బట్ సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉండాలి. జాగ్రత్తగా చూడండి నేను ఎలా సింప్లిఫై చేస్తున్నాను. మనకి లైన్ ఏది, టు ద లైన్ అని చెప్పి 1 అని రాయాలి. ఇక్కడ లైన్ ఏంటిది, 1 లైన్కి డిస్టెన్స్. సో ఇక్కడ ప్రాబ్లంలో మనకు ఉన్నటువంటి లైన్ ఇదే కదా, ఈ లైన్లో సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి నాకు ఫాస్ట్గా. ఓకే, 3/2 -7/2 +1 అయిపోయింది సింపుల్గా. మీరు ఏ అంటే ఎంత, బి అంటే ఎంత, సి అంటే ఎంత, x1 y1 ఎంత, ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లైన్లో సబ్స్టిట్యూట్ చేసి బై అని చెప్పి √, ఏ అంటే ఏంటి అంటే మనకి లైన్ ఈక్వేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1, వై కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. సో 1² + 1², ఆ కోఎఫిషియంట్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. 1² + 1². అర్థమైందా ఇది? ఇంకోసారి చెప్పాలి ఏమన్నా డైరెక్ట్గా? ఓకే గుడ్. నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేయండి. 3 - 7 ఎల్సిఎం చేస్తే అక్కడ +2/2 అవుతుంది న్యూమరేటర్ వరకు, హోల్ డివైడెడ్ బై ఎంత ఉంది ఇక్కడ మనకి, √1² అంటే 1 + 1² అంటే 1, దట్ ఈస్ 2. సో ఫైనల్లీ 3 - 7 -4, -4 + 2 -2 అవుతుంది ఇక్కడ. సో -2/2, టోటల్గా -2/2 అవుతుంది మాడ్యులస్లో, బై √2 అవుతుంది. సో 2 1s are 2 1s are, ఫైనల్లీ పైన ఏం మిగిలింది, 1 మిగిలింది. సో మాడ్యులస్ లోపల మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, కాబట్టి 1/√2. ఓకే, అర్థమైంది ఇక్కడ వరకు. దేర్ఫోర్ డి వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/√2 వచ్చేసింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పైన ఆర్ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి, 1/√2. ఇక్కడ కూడా 1/√2నే వచ్చేసింది. ఇంతవరకు డౌట్ ఏమైనా ఉందా? దేర్ఫోర్ వాట్ వి సే దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ డి వచ్చింది కాబట్టి ఏమని రాయొచ్చు మనం, దేర్ఫోర్ వాడు ఇచ్చినటువంటి లైన్ 1 ఏం చేస్తుంది, టచెస్ ద సర్కిల్. అయిపోయింది, వాడు ప్రూవ్ చేయమన్నది అయిపోయింది, టచ్ అవుతుందని చూపించేసాం, అయిపోయింది. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఇది ఈ పాయింట్ ఫైండ్ చేయాలి ఇప్పుడు మనం. ఈ డయాగ్రామ్లో చూస్తే మీరు, మనం ఫైండ్ చేయాల్సింది ఇది ఈ పాయింట్ అనమాట. ఈ పాయింట్ ఫైండ్ చేయాలి. ఈ పాయింట్ ఫైండ్ చేయడానికి ఈ పాయింట్ కోఆర్డినేట్స్ నేనేమనుకోవాలి, h, k అనుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్ మీరు రాయిపోయినా పర్వాలేదు, మీకు కొంచెం ఈజీగా, కొంతమంది సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నా. సో లెట్ p, h, k be the point of contact. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకోండి. దాని ఫార్ములా ఏంటి, అది యూజ్ చేయాలి అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. k - y1/b is equal to -ax1 + by1 + c by బ్రాకెట్ ఇది బై a² + b². ఇక్కడ డోంట్ రైట్ ద స్క్వేర్ రూట్ హియర్. సో ఇక్కడ ప్రాబ్లంలో ఏమేం కావాలనేది చూడండి. ఇక్కడ x1 y1 అంటే మనం ఏం చెప్పుకున్నాం, సెంటర్ లైన్ ఇంపార్టెంట్ అమ్మ. మనకి సెంటర్ కోఆర్డినేట్స్ ఏమున్నాయి ఇక్కడ, ఇదే కదా సెంటర్ కోఆర్డినేట్స్. అది తీసుకోండి పక్కన, సెంటర్ కంపల్సరీ కావాలి మనకి. సెంటర్ ఏంటి, 3/2 - 7/2, ఇక్కడ పక్కన రాస్తున్నా 3/2 - 7/2. ఓకే, నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చాడు మనకు వాడు, x + y + 1 is equal to 0, అంతే కదా. సో ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి ఫైండ్ చేసేటప్పుడైనా, లేదంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ చేసేటప్పుడైనా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఏంటి అంటే ఇప్పుడు మీరు రాయాల్సింది, పాయింట్ని వచ్చేసరికి సెంటర్ ఉంది కదా, దాన్ని x1 y1 అనుకోండి. ఓకే, ఇక్కడ ఏబిసిలు ఏంటనేవి చెప్తాను. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇందులో, 1 కదా, ఇక్కడ y కోఎఫిషియంట్ కూడా 1 కాబట్టి అది ఏ, అది బి అనమాట. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది చెప్పండి, h ప్లేస్లో హెచ్ రాయండి, ఏమవుతుంది, h - x1 అంటే ఎంత, బై ఏ మీన్స్, ఏ అంటే లైన్లో ఎక్స్ కోఎఫిషియంట్. గుడ్. నెక్స్ట్ అలానే k - y1 అంటే -7/2 అంటే +7/2 బై బి అంటే 1 ఈజ్ ఈక్వల్ టు, మైనస్కి మైనస్ రాస్తున్నా,
డైరెక్ట్గా ఇంకా మీరు దీని గురించి ఏం ఆలోచించవద్దు, దీని గురించి అసలు వదిలేసేయండి. ఓకేనా? అది వదిలేసి ఏం చేస్తారు, లైన్ కనపడుతుందా మీకు? ఇదే కదా లైన్. ఈ లైన్లో ఈ పాయింట్ డైరెక్ట్గా రాయండి, మీరు వెతుక్కునే పని లేదు ఇంకా. ఎంత? 3/2 7/2 +1 అంతే. ఈక్వల్ టు 0 మాత్రం పెట్టొద్దు. బై a² + b² అంటే ఇక్కడ రాశారు కదా, దిస్ 1² దిస్ 1² 1² + 1² లేదంటే x కోఎఫిషియంట్ స్క్వేర్ y కోఎఫిషియంట్ స్క్వేర్. ఇంతవరకు అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సింప్లిఫై చేసేటప్పుడు చిన్న చిన్న టెక్నిక్స్ వాడండి, ఈజీగా అయిపోద్ది. ఇక్కడ బై 1 ఉన్నా లేకున్నా మనకి ప్రాబ్లం ఏం లేదు, అంతే కదా. బై 1 ఉంటే తీసేయచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది సింప్లిఫై చేస్తే -3 - 7 + 2/2 అవుతుంది. బై ఎంత ఉంది ఇక్కడ? 2 ఉంది మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ h - 3/2 = k + 7/2. సింప్లిఫికేషన్ ఉంటే సింప్లిఫికేషన్ చేసుకుంటారండి, సింప్లిఫికేషన్ లేని చోట అన్నీ అలానే ఉంచండి. ఇప్పుడు మైనస్ ఆఫ్ ఇక్కడ న్యూమరేటర్ సింప్లిఫై చేస్తే 3 - 7 -4 -4 + 2 -2 బై ఇక్కడ 2 ఉంది, మళ్ళీ బై 2 ఉంది కాబట్టి ఇలా రాశాను, 2 2లు బైలో రాశాను. అర్థమైందా ఇది? ఇక్కడ 2 1s క్యాన్సిల్. నెక్స్ట్ h - 3/2 = k + 7/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 అవుతుంది. న్యూమరేటర్లో ఏం లేదు కదా ఇంకా, సో 1 అవుతుంది. బై డినామినేటర్లో ఇంకా 2నే మిగిలింది. సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సిన హెచ్ వాల్యూ కే వాల్యూ కాబట్టి నా ఈక్వేటింగ్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేయండి, తర్వాత ఏం చేస్తారు, దీన్ని ఈక్వల్ చేద్దాం. ఓకే, సో నౌ వి గెట్ హియర్ h - 3/2 = 1/2 కామా పెట్టడం మర్చిపోవద్దు. k + 7/2 = 1/2. ఇంతవరకు డౌట్ ఏమైనా ఉందా? దెన్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్, h = 1/2 + 3/2 -3/2ని ఇటు పంపించేసాం. ఇక్కడ మనం k ఫైండ్ చేయాలి కాబట్టి 7/2ని ఇటు పంపిస్తే -7/2. సో h = 2 సేమ్ 1 + 3. నెక్స్ట్ k ఇక్కడ కూడా 2 సేమ్ ఉంది, 1 - 7 అవుతుంది. సో ఫైనల్లీ వాట్ యూ హ్యావ్, 4/2 k = -6/2. So hence h = 2 1s are 2 2s are, k = 2 1s are 2 3s are. Okay, therefore point of contact ఏంటి మనం అనుకుంది, కాంటాక్ట్ ఈజ్ ph, k అనుకుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ 2, -3. ఓకే,